హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనమైతే ఈరోజు చూడబోతున్నాం సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలు ఏ విధంగా ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా పోవాలి, అది దానికి సంబంధించిన దారి మనం చూడడం జరుగుతుంది. ఇక్కడ చార్ధామ్ యాత్రలో భాగంగా మేము బద్రీనాథ్ రావడం జరిగింది. ఇక్కడ బద్రీనాథ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మానా విలేజ్ అని ఉంటుంది. అది మనకు దేశంలోనే మొదటి విలేజ్గా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క విలేజ్కి ఏ విధంగా పోవాలి, ఎట్లా పోవాలి అనేది మనం చూడొచ్చు. ఇక్కడ మానా విలేజ్కి రాగానే ఇక్కడ మనకు సందులు చిన్న చిన్న విరుకు గల్లీలు ఇట్లా ఇందులో నుంచి వెళ్ళిపోతుంటాం. మన భక్తులందరూ ఇట్లా పోతారు. ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఎక్కువ వస్తారు. మిగతా వాళ్ళకు అంత తెలియదు. ఇక్కడ మనకైతే స్పెషల్గా మన తెలుగు వాళ్ళు మాత్రమే ఎక్కువ కనపడతారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి మనం పోతున్నాం. ఈ సందులు చిన్న చిన్న గల్లీల నుంచి వెళ్ళి పోవాలి లోపలికి. ఇక్కడ 1 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. నడవలేని వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ మన స్క్రీన్ మీద డోలీల మీద వెళ్ళొచ్చు. వాళ్ళకు ఒక 3000, 4000, ఒక్కొక్క 5000 ఇట్లా మాట్లాడుకొని వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు మనం నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎట్లా పోతున్నారో. ఈ గల్లీల నుంచి వెళ్ళిపోతూ మధ్యలో ఒకటి ఘంటకర్ణ అనే గుడి ఉంటుంది. అక్కడికి పోయినాక ఖచ్చితంగా అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఘంటకర్ణ గుడిని దర్శనం చేసుకోండి. ఇక్కడైతే చూడొచ్చు మన భీమ్ పూల్ అనేది ఒక యారో మార్క్ అయితే కనపడడం జరిగింది. ఇక్కడ మనం భీమ్ పూల్కి వెళ్తున్నాం. మనం సరస్వతి పుష్కరాల దగ్గరనే భీమ్ పూల్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ సందుల నుంచి రైట్కు తిరిగితే ఘంటకర్ణ గుడి ఉంటుంది. ఇక్కడ గంట కొట్టి దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఇక్కడే కాదు, మనకు బద్రీనాథ్ గుడిలో కూడా ఈ గుడి ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ ఉదయం మాత్రమే తీస్తారు, మధ్యాహ్నం టైంలో తీయరు కాబట్టి ఇక్కడ తాళం వేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి 100 మీటర్స్ నడవడం జరుగుతుంది. 100 మీటర్స్ దూరంలో మనకు సరస్వతి దేవాలయం ఈ మధ్యనే దాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ కనపడుతుంది. చూడొచ్చు ఎదురుగా కొత్తగా కట్టారు. ఇక ఇక్కడ మనకు సరస్వతి నది అనేది పైనుంచి వెళ్ళి అది మనకు కనపడకుండా వస్తుంది. మనకు సరస్వతి నది అంటేనే అంతర్వాహినిగా మనం పరిగణలోకి అవుతుంది. ఎందుకంటే సరస్వతి నది కనపడే ప్రదేశం అంటే ఇక్కడనే ఒక 500 మీటర్లు మాత్రమే ఇక్కడ కనపడుతుంది. ఈ మధ్యలో తెలంగాణలో సరస్వతి పుష్కరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ కూడా ఏమవుతుందంటే అంతర్వాహిని అంటే మనకు కనపడదు, ఆ నీళ్లు అనేది కనపడదు, కింది నుంచి వెళ్ళి ప్రవహిస్తుందని. కాబట్టి దాన్ని అంతర్వాహినిగా ప్రకటించి ఇక్కడ సరస్వతి పుష్కరాలు చేయడం జరుగుతుంది తెలంగాణలో. ఇక్కడ మనం చూడొచ్చు. ఈడ ఒక 500 మీటర్లు మాత్రమే మనకు కనపడి ఆ తర్వాత ఆ యొక్క వాటర్ అనేది అలకనందలా కలుస్తుంది. ఆ నీళ్లు అలకనందలా కలవడం వల్ల ఇక అక్కడ దాకానే మనకు లెక్కనట్టు ఈ 500 మీటర్లలో మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ స్నానం చేయడానికైతే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. మేము కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పిండ ప్రదానాలు అంటే పిండాలు పెట్టడం అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి పూర్వీకులకు పిండాలు పెట్టడం ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ వాటర్ వచ్చేసి, ఈ నీళ్ళు వచ్చేసి ఎంత చల్లగా ఉంటాయంటే మనకు ఐస్ కంటే ఇట్లా ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మన అయ్యగారులు వాళ్ళు కూడా చూడొచ్చండి. ఇక్కడ మనకు పిండాలు పెడతానికి వాళ్ళు ఉంటారు. అయితే ఈ మంచు కరిగి వచ్చే నీళ్ళు కాబట్టి మనకు ఐస్ కంటే అంత చల్లగా ఉంటాయి. అందులో స్నానం చేయాలంటే మరీ ఘోరమైన చల్లగా ఉండి నువ్వు అలా పోతే ఒక 2 నిమిషాలనే మనకు తిమ్మిర్లెక్కే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వాటరు కాగబెట్టుకొని చాలా వరకు చూడొచ్చు మీరు. అందరూ స్నానాలు డైరెక్ట్ చేస్తారు. కొంతమంది వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఈ నీళ్ళు అందులో కలుపుకొని స్నానాలు కూడా చేయడం జరుగుతుంది. సో దీని మీద పూర్తి వివరణ మా గురువు గారు ఇస్తారని చూడండి. ఇక్కడ పాండవులకు సంబంధించిన ఇక్కడి నుంచి పోయారు కదా, దాని మీద పూర్తి వివరణ మా గురువు గారు ఇస్తారు. ఒకసారి వినండి. యాత్రలో భాగంగా బద్రీనాథ్ రావడం జరిగింది. బద్రీనాథ్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా విలేజ్కి వచ్చినాము. సరస్వతి నది కైలాస పర్వతం సమీపంలోని మానస సరోవరంలో పుట్టి అంతర్వాహినిగా ప్రవహిస్తూ మళ్ళీ ప్రత్యక్షంగా మనకు కనపడే చోటు ఈ మానా విలేజ్. భారతదేశానికి మొదటి గ్రామం చూస్తున్నాం మనము. మానా విలేజ్ భారతదేశానికి మొదటి గ్రామం. ఇక్కడనే సరస్వతి నది బయటపడుతుంది. చూడండి, సరస్వతి నది. అక్కడ సరస్వతి మాత మందిరం ఇటీవలనే నిర్మించడం జరిగింది. ఆ పక్కనే అట్నుండి స్వర్గారోహణ దారి. పాండవులు రాజ్య పరిపాలన తర్వాత తమ రాజ్యభారాన్ని వారి వారసులకు అప్పగించి
స్వర్గారోహణకు బయలుదేరిన ప్రదేశం అది. స్వర్గారోహణ మార్గం. అక్కడ ఆర్చి చూస్తున్నాం, కమాన్ ఆర్చి. ఆ తర్వాత ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వారి విగ్రహాలు కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. అక్కడి నుంచి ముందుకు పోతే ఒక 5 కిలోమీటర్ల తర్వాత వసుధార ఫాల్స్ అని వస్తాయి. అక్కడ ఇక ద్రౌపది ముందుకు పోలేక అక్కడనే పడిపోయిన చోటు వసుధార ఫాల్స్. అవి కూడా వచ్చే వీడియోలో మీకు స్పష్టంగా చూపిస్తాము. ఇక్కడ చూడండి, పంచపాండవులు ఈ సరస్వతి నదిని దాటే సమయంలో 5గురు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు దాటిండ్రు. కానీ ద్రౌపది దాటలేకపోయినప్పుడు భీముడు ఒక పెద్ద రాతిని, శిలను తెచ్చి ఈ సరస్వతి నది మీద వేయడం జరిగింది వారధిగా. అప్పుడు ద్రౌపది ఆ శిల మీద నుండి బయటికి సరస్వతి నదిని దాటడం జరిగింది. దాన్ని భీమ్శిలగా, ఇక్కడ భీమ్ పూల్ అంటే బ్రిడ్జి, భీమ్శిలగా వ్యవహరిస్తారు. అది మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ అదే వారధి అయింది. సరస్వతి నది దాటి యువతలకు వచ్చి అలకనంద నదిలో కలిసే చోట్ల స్నానం చేయడానికి వెళ్ళాలంటే ఆ భీమ్శిల మీద నుంచే రావాల్సి వస్తుంది. సరస్వతి నది కేవలం ఒక 500 మీటర్ల దూరం, 1/2 కిలోమీటర్ ప్రవహించి అలకనంద నదిలో కలుస్తుంది. అది వచ్చే వీడియోలో మీకు స్పష్టంగా చూపిస్తాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నమస్కారం. మళ్ళీ వీడియోలో కలుద్దాం.